రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల పరిధిలోని గుడితండాలో ప్రభుత్వ పాఠశాల ఉంది. ఈ స్కూలుకు విద్యార్థులు పెద్దగా రావడం లేదు. పాఠశాలకు వచ్చేది ఓ టీచర్, ఒక స్టూడెంట్ మాత్రమే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. గుడితండ చిన్న గ్రామం. ఇక్కడ పిల్లలను వారి తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. అన్ని హంగులు, మౌలిక సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాల ఉన్న పిల్లలను పంపడం లేదు తల్లిదండ్రులు. రోజు ఒకే ఒక విద్యార్థిని మనుశ్రీ మాత్రమే స్కూలుకు వస్తోంది. ఆమె చదువు చెప్పేందుకు టీచర్ సునీత వస్తున్నారు. ఆమె నిత్యం హైదరాబాద్ నుంచి మాడుగులకు ప్రయాణం చేస్తున్నారు. మనుశ్రీతో పాటు ఈ స్కూల్లో మరో 4 విద్యార్థులు కూడా జాయిన్ అయ్యారు. బీహార్ కుటుంబాలకు చెందిన 4 పిల్లలే వారు. అయితే వీరి పేరు స్కూల్ రిజిస్టర్లో ఉంటాయి తప్ప పాఠశాలకు వచ్చింది లేదు. కోళ్ల షెడ్స్ గ్రామానికి దూరంగా ఉంటాయని, వారు పాఠశాలకు రాకపోవడానికి ఇది కూడా కారణం కావచ్చని అంటున్నారు. ఒకే స్టూడెంట్, ఒకే టీచర్ ఉండటంతో ఈ స్కూల్ను విడ్డూరంగా చూస్తున్నారు చుట్టుపక్కల వారు. గ్రామస్తులు చైతన్యంతో వ్యవహరించకుంటే పాఠశాల గుర్తింపు రద్దు కావడం ఖాయమని, ఒకసారి పాఠశాల గుర్తింపు రద్దయితే తిరిగి పునరుద్ధరించడం కష్టమని అధికారులు చెబుతున్నారు. అయితే గుడితండా స్కూల్కు వాస్తవానికి 2 ఉపాధ్యాయులను కేటాయించింది ప్రభుత్వం. ఒకే ఒక్క విద్యార్థి పాఠశాలకు వస్తున్న నేపథ్యంలో మరో ఉపాధ్యాయుడు నాగిళ్ల పాఠశాలలో డిప్యుటేషన్పై బోధించేందుకు వెళుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని సదుపాయాలున్నా ఒకే అమ్మాయి స్కూల్కి రావడం బాధగా ఉందంటున్నారు. ఇలా జరగడం ప్రభుత్వానికే నష్టమని చెప్తున్నారు. కనీసం 10 మంది విద్యార్థులు వచ్చినా బాగుండేదని అంటున్నారు. నేను గుడితండా స్కూల్లో చేస్తున్నాను. నేను ఇంతకుముందు బాలపూర్ మండల్లో స్కూల్ నుంచి బాలపూర్ మండలికి వెళ్ళి అంబేద్కర్ నగర్ స్కూల్ నుంచి వచ్చినాను. నేను ఇక్కడికి గుడితండా స్కూల్కు మొన్న జూలైలో వచ్చినాడు. 6 మెంబర్స్ ఉన్నారు. ఇందులో ఒక అమ్మాయి పైన పంపించదు. ఇంత అన్ని ఫెసిలిటీలు పెట్టి కూడా ఉంటాం. నేను ఉదయం రావాలంటే సాయంత్రం పోవాలి. ఒక్క అమ్మాయి నుంచి కూడా మాకు అసలు బాధ అనిపిస్తుంది. గవర్నమెంట్ ఇంత చేసి కూడా లాభం ఏంది అని వాలంటీర్లు పెట్టిండ్రు. విటమిన్స్ వాళ్ళు ఉన్నారు. అట్లా కూడా ఇక్కడ మంచిగా స్కూల్ కూడా బాగుంది. వాతావరణం సిటీల కంటే రూమ్ మంచిగా ఉంది. అన్నీ ఉండి కూడా పిల్లల్ని పంపిస్తలేరు. ఇక్కడ అంతా సిటీలో ప్రైవేట్ స్కూళ్ళకే వెళ్తున్నారు. కానీ మాకైతే అసలు నాకు ఒక అమ్మాయి రోజు రెగ్యులర్గా రావడం, నేను రావడం, ఉదయం వచ్చి సాయంత్రం పోవడము మాకేం బాగా అనిపిస్తుంటుంది. మాకు శాలరీస్ ఇచ్చడము, వాళ్ళు ఇవ్వడము. ఇది ఒక 10 మంది అన్న ఉంటే ఒక స్కూల్లో బాగుంటుండే. మేము 5th క్లాసు మనుశ్రీ, ఆ అబ్బాయి 5th క్లాస్ అనమాట. ఇంకో అబ్బాయి ఇక్కడే తండాయినే వస్తుంటాడు, గణేష్ అన్న. అయితే సార్ ఏం చేసినట్టే పిల్లలు తక్కువ ఉన్నారుగా మేడం, మీరే ఉండండి, 2 మందికి ఇక్కడ వేస్ట్ అని నాగిళ్ళ హై స్కూల్కి వెళ్ళిపోయింది అనమాట. ఈ పిల్లలకు మీరు ఒక్కరు సరిపోతారు, 2 మీరు ఉండడం కూడా బాగుండదు ఈ పిల్లలకు అని. ఈ విలేజ్లో 180 ఇండ్లు ఉన్నాయి కానీ ఎవరు పంపించారు సార్. అందరు సిటీలోనే ఉన్నారంట. పిల్లలందరినీ ఉన్న పిల్లలు కూడా ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నారంట. ఇక మరి ఈసారి జూన్లో ఏమన్నా ట్రై చేస్తే ఏమన్నా పంపిస్తారో ఏమని చెప్తున్నాం. ఇప్పటి నుంచే స్కూల్ క్లోజ్ అవుతుంది. మరి ఇట్లా అయితే మీకు బాగుండదు చూడండి. స్కూల్ క్లోజ్ అయితే బాగుండదు. ఒక విలేజ్లో గుడి ఎత్తనో స్కూల్ కూడా అంత ఇది ఉంటుంది. మీకు అర్థం అవుతలేదు. స్కూల్ మాత్రం కంపల్సరీ ఉండాలి. మీరు ట్రై చేయండి, మేము కూడా చేసే ప్రయత్నము. చాలా మందిలో ఉండి వచ్చి కానీ ఇక్కడ మాత్రం మాకు అసలు అర్థం అవుతలేదు. అది స్కూలా లేకపోతే ఏంటిది, ఇది ట్యూషన్ చెప్పినట్టు ఉంది సార్. ప్రతి సబ్జెక్టు చెప్పుకోవడం ఉంది. ఇక ఇంకో 4 నెంబర్స్ కొని అమ్మాయికి చెప్తుంటే ఎంత నష్టము. ఇప్పుడు మనమైనా మనీ ఎవరిదైనా ఇదే కదా, గవర్నమెంట్కి ఎంత లాసు. ఈ అమ్మాయిని వేరే స్కూల్కి పంపించి మమ్మల్ని కూడా వేరే దగ్గర పంపినా ఆగి ఉంటుంది. ఇక స్కూల్ మొత్తంలో తాను మాత్రమే చదువుకోవడం కాస్త ఆశ్చర్యంగానే ఉందని చెబుతోంది మనుశ్రీ. కానీ స్కూల్లో ఫుడ్ పెట్టడంతో పాటు టీచర్ బాగా చూసుకుంటున్నారని వెల్లడించింది. అమ్మలా ట్రీట్ చేయడం ఆనందంగా ఉందని అంటోంది. My name is Manushree. I am 5th class. My village name is Guditanda. 6 members ఉంటాం సార్ మా స్కూల్లో. కానీ ఎవరు వస్తలేరు సార్, అందరు హై స్కూల్కి వెళ్తుర్రు. నేను ఒక్కదాన్నే రెగ్యులర్గా వస్తాను సార్. అందరు ఫుడ్ ముడ్డు అని మంచిగానే పెట్టారు సార్. బోర్ ఏం కొట్టారు సార్. స్కూల్ టీచర్ మాకు అమ్మ లేక చూసుకుంటారు సార్. క్లాస్ అర్థమైన సబ్జెక్ట్ కూడా అన్ని సబ్జెక్టులు చెప్తారు సార్. 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సబ్జెక్ట్ చదువుకుంటా రాసుకుంటా ఉంటే ఏం రాదు సార్ నాకు బోర్. ఇంట్లో ఉన్న అమ్మ లేక చూసుకుంటుంది కాబట్టి నాకు బోర్ వస్తలేదు సార్.